ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మన ఛానల్లో లవ్ మ్యారేజ్, ఏ జాతకంలో అయితే లవ్ మ్యారేజ్ ఉంటుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. అది ఎలా మనం గుర్తించాలో కూడా ఒకసారి తెలుసుకుందాం. సో లవ్ మ్యారేజ్లో మనం చూసుకోవాల్సింది మేజర్గా సప్తమ స్థానం, 7వ స్థానం అంటే పెళ్ళి, మనకు పెళ్ళి. అదేవిధంగా 5వ స్థానం వచ్చేసి లవ్. 5వ స్థానంలో మనకు లవ్ అనే విషయం మీద మనం పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలో పెళ్ళి అనే విషయం మీద పరిశీలించాల్సి ఉంటుంది. సో ఎవరి జాతకంలో అయితే లవ్ మ్యారేజ్ జరగాలంటే ఈ 5-7 భావాలు సంబంధం అనేది ఉండాలి. మరి ఎగ్జాంపుల్ అంటే సంబంధం ఏ విధమైన సంబంధం, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం వచ్చేసి మనము వృశ్చిక లగ్నం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది లగ్నము 1, 2, 3, 11, 12. అయితే మనం గమనించేటప్పుడు, చార్ట్ గమనించేటప్పుడు ప్రతి జాతకంలో ఈ కాంబినేషన్, ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ ఉండొచ్చు. కొంతమందికి ఆ లవ్ మ్యారేజ్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా ఈవెంట్ అనేది మన జాతకంలో రాసి ఉంటే డిబిఐ అనేది అప్రూవ్ చేయాలి. డిబిఐ అంటే దశాభుక్తి అంతర. ఈ దశాభుక్తి అంటే ఒక లవ్ మ్యారేజ్ వీళ్ళకి రాసి ఉందంటే ఆ టైం వాళ్ళకి రావాలి. లవ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఆ లవ్ ఫెయిల్యూర్ ఏ విధంగా ఉండాలో మనకు ముందు ముందు వచ్చే వీడియోస్లో కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం లవ్ మ్యారేజ్ అనేది ఏ విధమైన కాన్సెప్ట్ అనేది చూసుకుందాం. వృశ్చిక లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, చార్ట్ ఎవరి అంటే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఎవరి కూడా షో చేయం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. సో ఈ లగ్నానికి మనకు పంచమాధిపతి గురుడు, సప్తమాధిపతి శుక్రుడు. సో ఓవరాల్గా సప్తమ కలత్రకారకుడు కూడా మనకు శుక్రుడే, కలత్రకారకుడు శుక్రుడే. లవ్ అండ్ ఎఫెక్షన్స్ కూడా కారకుడు శుక్రుడే. శుక్రుడు కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతి జాతకంలో శుక్రుడు పొజిషన్ చూడాల్సి ఉంటుంది. కొంతమంది శుక్రుడు 7వ స్థానంలో ఉంటే లవ్ మ్యారేజ్ అవుతుందని చెప్తారు. కొంతమంది శుక్రుడు 7వ స్థానంలో ఉంటే ఆ మేనత్త తరపున సంబంధం వస్తుంది అంటారు. సో ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఓవరాల్ కాంబినేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 5-7 సంబంధం ఏ విధంగా చూసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన 9 గ్రహాల మీద అటాచ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాహు కేతువులు అనుకుందాం. ఈ 4వ స్థానంలో శని అనుకుందాం. అదే ఇక్కడ గురు కుజులు అనుకుందాం. ఇక్కడ చంద్రుడు, బుధుడు, రవి, ఒకటి శుక్రుడు. ఓవరాల్గా మనం ఇట్లా ఈ విధంగా గ్రహాలను చూసుకుందాం. మరి ఏ విధంగా మనం లవ్ మ్యారేజ్ అనేది మనం పట్టుకోవాలి చార్ట్లో. సో ఈ విధంగా జన్మకుండలి ఉంది మనకు, ఇది జన్మకుండలి ఇది. సో ఆప్షన్స్ మనం ఏ విధంగా ఉండాలి, పంచమ భావం ఒకటి, సప్తమ భావం ఒకటి. ఈ 2 భావాలకు సంబంధించిన గ్రహాలు చూసుకుంటే కనుక పంచమాధిపతి గురుడు, 7వ అధిపతి శుక్రుడు. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలకు ఏమైనా సంబంధం ఉందా, ఫస్ట్ ఆప్షన్ మనం చూడాల్సింది. ఈ 5వ భావానికి 7వ భావానికి సంబంధించిన శుక్రుడికి గురుడికి ఏమైనా సంబంధం ఉందా. సో చూసుకుంటే కనుక గురుడు వచ్చేసి 11వ భావంలో, 8వ భావంలో, అష్టమంలో శుక్రుడు. సో ఈ గురుడు చూసుకుంటే దృష్టి 7లోనో కేతు మీద ఉంది. కానీ ఇక్కడ గురుడు దృష్టి శుక్రునికి ఏమీ లేదు. అంటే ఇక్కడ ఈ ఇద్దరి మధ్య సంబంధం అయితే ఏమీ లేదు. సెకండ్ ఆప్షన్, ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో ఏం చూడాలంటే కంజక్షన్ చూడాలి, అంటే కలిసి ఏమైనా ఉన్నాయా. అదేవిధంగా వీక్షణ. సో ఈ గురు శుక్రులకి 2 కలిసి ఉండడం కానీ, అదేవిధంగా ఈ వీక్షణ అంటే గురుకు 9వ దృష్టి ఉంటుంది. ఈ 9వ దృష్టి ఏమైనా శుక్రుడి మీద ఉందా. సో ఈ విధంగా దృష్టి ఉంటే వాళ్ళకి సంబంధం ఉన్నట్టు. సో ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే నక్షత్ర పద్ధతిలో ఉండాలి మనం ఇది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. నక్షత్ర పద్ధతి మనం కరెక్ట్గా మనం చూసుకుంటే కనుక 100% ఇక రిజల్ట్ వస్తుంది. ఇవి కూడా రిజల్ట్ వస్తాయి, కానీ ఇది ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో చూసుకుంటే కనుక నక్షత్ర పద్ధతి చూసుకుంటే కనుక గురు నక్షత్రంలో శుక్రుడు కానీ, అంటే ఇప్పుడు ఇక్కడ నక్షత్రం ఉంటుంది కదా, ఈ నక్షత్రంలో గురుడు, ఈ శుక్రుడు నక్షత్రంలో గురుడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శుక్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, గురు నక్షత్రం ఉన్నాడు కాబట్టి గురుకు శుక్రుడికి సంబంధం ఉంది. అదేవిధంగా శుక్రుడు కూడా గురు నక్షత్రంలో ఉంటే కూడా గురు శుక్రుడికి సంబంధం ఉంటుంది. సో ఇక్కడ మనం 5-7 కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు చూసుకుంటే కనుక ఈ 5-7 సంబంధం ఉంటే కనుక ఆ చార్ట్లో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది ఉంటుంది. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఇక్కడ లవ్ వరకే మనం చూసాం. మ్యారేజ్ అంటే కూడా మనకి ఎక్స్ట్రా 2, 11 అంటే ఓవరాల్గా 2, 5, 7, 11 ఈ 4 భావాల సంబంధం చూడాలి మనం మ్యారేజ్ అవ్వాలంటే. ఈ 5-7 ఉంటే మనం లవ్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అది పెళ్లి దాకా వెళ్తుందా అంటే 2, 5, 7, 11 ఈ 4 భావాల కలయిక ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి, ఒకటి చూపుల ద్వారా, నెక్స్ట్ నక్షత్ర పద్ధతిలో, నెక్స్ట్ కలిసి ఉండే పద్ధతి. సో ఇది మనం ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూద్దాం. ఇప్పుడు 2, 7, 11 చూద్దాం. 11 + 5 లవ్. సో ప్రతి జీవితంలో, మనిషి జీవితంలో 2, 7, 11 ఉంటేనే మ్యారేజ్ జరుగుతుంది. 2 అంటే కుటుంబం, 7 అంటే మ్యారేజ్,
11 అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, అంటే మన కోరిక నెరవేరడం. ఈ 3 భావాల సంబంధమే మనకు పెళ్లి జరగడం. అదేవిధంగా 5వ భావం వచ్చేసి లవ్. సో ఈ 5వ భావాన్ని మనం కనెక్షన్ చేసి ఈ యొక్క జాతకానికి సంబంధించి లవ్ మ్యారేజ్ కనుగొందాం. సో నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ 2వ అధిపతి గురుడు, రైట్, గుర్తుంచుకోరు. 2వ అధిపతి గురుడు, 5వ అధిపతి గురుడు, 5th. సో ఇక్కడ చూసుకుంటే కనుక 11లో గురుడు ఉన్నాడు. సో ఇక్కడ మీకు అన్ని గురుడు ద్వారా కలిసిపోతున్నాయి. చూసారా, 2 అధిపతి 2, 5 అధిపతి 11లో గురుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లవ్ సక్సెస్. ఇక్కడ లవ్ సక్సెస్ అంటే పెళ్లి కాదని కాదు, లవ్ అనేది సక్సెస్ ఉంటుంది, పెళ్లి కాకుండా కూడా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ లవ్ అనేది సక్సెస్ కనిపిస్తుంది. మరి పెళ్లి అనేది అవుతుందా లేదా అని చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, గురువు 11లో ఉండి తన దృష్టి 9వ దృష్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 7లో ఉన్న కేతువుని గురువు 9వ దృష్టితోని ఇక్కడ 7వ భావంలో ఉన్న కేతు గుర్తుంచుకోండి, కేతు ఏ రాశిలో ఉంటే ఆ రాశినాది ఫలితాలు ఇస్తాడు. సో ఇక్కడ కేతు శుక్ర ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ కూడా గురు శుక్ర సంబంధం ఏర్పడింది. గురు దృష్టి 9 మీద కేతు మీద ఉంది కాబట్టి ఈ శుక్రుడితోని గురువు సంబంధం ఏర్పడింది. నక్షత్ర పద్ధతిలో కాకుండా ఇక్కడ ఓవరాల్గా ఓన్లీ దృష్టి ద్వారా కూడా సంబంధం ఏర్పడింది. సో ఈ విధంగా ఒక గురువుతోనే 7వ భావము, 11వ భావం, 5వ భావం, 2వ భావం, ఈ 4 భావాల సంబంధం వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ 4 సంబంధం కూడా ఈ లవ్ మ్యారేజ్కి మనము యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ చార్ట్ చూసుకుంటే కనుక లవ్ మ్యారేజ్ క్లియర్గా ఉంటుంది. కొన్ని దొరకవు, మనం బాగా డెప్త్గా నక్షత్ర పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ గురువు 11లో ఉండడము, 2, 5 అధిపతి అవ్వడము, ఈ గురు దృష్టి 7లో ఉన్న కేతు మీద ఉండడం చాలా ఈజీగా దొరికిపోయింది, చూడగానే తెలిసిపోయింది మనకు. 2, 5, 7, 11. సో ఈ 4 భావాల కనెక్షనే లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలా ఉంటాయి, ఇదొక కాన్సెప్ట్ మాత్రమే. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇట్లా ఈ విధంగా చూడడం అనేది ఒక పద్ధతి మాత్రమే. సబ్లెట్ మెథడ్ ఉంటుంది, కేపీ మెథడ్ ఉంటుంది, నక్షత్ర పద్ధతి ఉంటుంది, మన సప్రమాణంలో కూడా శుక్రుని అనుసరించి చూడడం ఉంటుంది. అవన్నీ కూడా మనకు రానున్న ఈ యొక్క ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మనం చేసి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చకపోయినా కూడా రానున్న టైంలో మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఒక చార్ట్ డైరెక్ట్ సిస్టంలో తీసుకొని దాని సిస్టంలో పరిశీలించడం, నక్షత్ర పద్ధతిలో పరిశీలించడము మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.